రెడీ అయిపోయాను. సో ఇప్పుడు వెళ్ళి బతుకమ్మ ఆడుకుంటా. మీకు కూడా చూపిస్తాను. బట్ సో ఫార్ కుంకుమ పెట్టుకోవాలి అండ్ పర్ఫెక్ట్. రెడీ అయిపోయాను అనమాట. సో ఇక్కడ యుఎస్ఏలో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా జరగబోతున్నాయో నేను మీకు చూపిస్తాను. బట్ నేను బతుకమ్మ సెలబ్రేషన్స్కి రెడీ అయిపోయాను. సో మీకు బతుకమ్మ సెలబ్రేషన్స్ కాలిఫోర్నియాలో ఎలా జరుగుతున్నాయో ఐల్ షో యూ. సో మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయాము సెలబ్రేషన్స్ ఈవెంట్ ప్లేస్కి. సో మా ఇంటి నుంచి జస్ట్ లైక్ 10 minutes అవే. సో తొందరగా ఆల్రెడీ నేను లేట్ అయిపోయా. వెళ్దాం అని నిన్నటి నుంచి ప్లాన్ చేసుకుంటే మధ్యాహ్నం పడుకున్నాను గైస్. సో పడుకున్న దాన్ని లేచిపోయి తొందర రెడీ అయిపోయి అట్లీస్ట్ 2 hours దాకా ఆడుకోవాలని చెప్పి వెళ్తున్నా. సో వెళ్ళి మంచిగా బతుకమ్మ, దాండియా, చెమ్మచక్క అన్ని ఆటలు ఆడుకొని వచ్చేస్తాను. సో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మేము దారిలో ఉన్నాము, వెళ్తున్నాము. బాగుంది కదా. అయితే చాలా అంటే చాలా బాగుంది. వెళ్ళే దారిలో వెదర్ని చూడాలా బతుకమ్మని చూడాలా అర్థం కావట్లేదు. సో ఎగ్జైటెడ్, లోపల ఎంతోమంది జనం ఉన్నారు అని చెప్పి. సో వెళ్ళి దుమ్దాం బతుకమ్మ ఆడి మా మమ్మీకి పంపుతాను. అలానే మీకు కూడా చూపిస్తాను అనమాట. సో చూస్తూనే ఉండండి సుచి టాక్స్. అండ్ హలో ఎవ్రీవన్, హలో సో ఫైనలీ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయిపోయినాయి అనమాట. ఓ మై గాడ్, మామూలుగా ఆడలేదు. చింపేశారు ఒక్కొక్కరు, అసలు ఘోరంగా ఆడారు అనమాట. నాకైతే కంప్లీట్లీ ఇండియాలో మిస్ అవుతున్నా అనుకునే లోపే ఇక్కడ ఆడి అక్కడ కలకల్లాడుతూ జనాలందరినీ చూసి ఓ మై గాడ్ నాకు చాలా చాలా నచ్చింది. నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. సో కమల్ బర్వైట్ నేను తీసేసాను ఫ్రెండ్స్. సో యా, I thoroughly enjoyed. I'll post the video. Thank you for watching. Please do subscribe.